ఓకే. ఈరోజు 10th క్లాస్ ఫిజిక్స్‌లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. రైట్. ఈ ఈ చాప్టర్‌లో మనం తెలుసుకోవాల్సిందంటే రే డయాగ్రామ్స్. మనకి నేను డైరెక్ట్ చెప్తున్నా, ఇది రే డయాగ్రామ్స్ గురించి టాపిక్. దీని ముందు కొంచెం చిన్న బేసిక్స్ ఉంటాయి, అవి స్కూల్లో నేర్చుకోండి. రే డయాగ్రామ్స్ కొంతమందికి కొంచెం ఇబ్బంది పడితే ఆ రే డయాగ్రామ్స్ నేర్చుకుందాం. రే డయాగ్రామ్స్ కంటే ముందు మనం లైట్ రే రూల్స్ తెలియాలి మనకి. లైట్ రే రూల్స్ మొత్తం దీనికి 4 రూల్స్ ఉంటాయి. ఆ 4 రూల్స్లో మనకి ఇమేజ్ ఫార్మేషన్కి అవసరమని ఓన్లీ 3 రూల్స్, అవి బాగా యూజ్ అవుతాయి. రూల్ నెంబర్ 1, ఇది మనకి 2 టైప్స్ ఆఫ్ మిరర్స్ ఉంటాయి మనకి. ఒకటేమో కాన్కేవ్, ఇంకోటేమో కాన్వెక్స్. కాన్కేవ్, కాన్వెక్స్. కేవ్ అంటే అర్థమైందంటే చూపిస్తారండి, అదిరా అందుకది అది 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 ఒకసారి. సో ఇది ఇలా ఉందనుకోండి, ఇది ఒక స్పెరికల్ టైప్ ఉంది కదా, దీన్ని ఏమంటారంటే దీన్ని వెక్స్ అంటారు. ఇలా తిప్పినప్పుడు దీన్ని కేవ్ అంటారు, లోపల వైపు. రైట్, లోపల వైపు ఉండేది కేవ్, బయట వైపు ఉండేది వెక్స్. ఒకవేళ మనం మిర్రర్ని కేవ్ వైపు చూసుకుంటే, ఇలా ఇలా చూసుకుంటే దీన్ని కాన్కేవ్ మిర్రర్ అంటారు. అంటే ఇటు పెయింటింగ్ ఉంటుంది. ఒకవేళ వెక్స్కి వెళ్ళి మిర్రర్ ఉంది, కేవ్కి వెళ్ళి పెయింటింగ్ ఉందనుకోండి, ఇప్పుడు మనం వెక్స్కి వెళ్ళి చూసుకుంటున్నాం కదా, ఇలా చూసుకుంటున్నాం కదా, ఇలా చూసుకుంటున్నాం కదా, ఇది కాన్వెక్స్ అంటారు. రైట్. సో వెక్స్కి వెళ్ళి చూసుకొని మనం ఫేస్ చెక్ చేసుకుంటే కాన్వెక్స్ మిర్రర్. రైట్. ఇది ఓకే. మావాడు ఇంకోటి పట్టుకొచ్చాడు, చూడండి ఒకసారి. ఇది వెక్స్ అంటారు, ఇది కేవ్ అంటారు. కేవ్కి వెళ్ళి మిర్రర్ ఉంది, వెక్స్కి వెళ్ళి పెయింట్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను కేవ్కి వెళ్ళి చూసి తలదూకుంటున్నా, కాబట్టి ఇది కాన్కేవ్ మిర్రర్ అంటారు. ఒకవేళ ఇది వెక్స్ గడ, ఈ వెక్స్కి వెళ్ళే మిర్రర్ ఉంది, ఇటు పెయింటింగ్ ఉంది అనుకోండి. ఇప్పుడు పెయింటింగ్ ఉంది, ఇటు ఇటు మిర్రర్ ఉంది, అంటే వెక్స్కి వెళ్ళి చూసి మనం తలదూకుంటున్నాం కాబట్టి ఇది కాన్వెక్స్ మిర్రర్ అంటారు. రైట్, క్లియరా? ఇంకా చాలా మాత్రం చాలు. ఇప్పుడు వీటిని డయాగ్రామేట్ చూద్దాం. ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను, ఇలా తీసుకుంటే ఇది కేవ్, ఇది వెక్స్. నేను వెక్స్కి వెళ్ళి పెయింట్ వేసాను, కేవ్కి వెళ్ళి చూసుకుంటున్నాను, కాబట్టి దీన్ని కాన్కేవ్ మిర్రర్ అంటారు. నేను ఇలా తీసుకున్నాను. ఈసారి చూడండి, నేను ఏం చేశాను, కేవ్కి వెళ్ళి పెయింట్ వేసాను, వెక్స్కి వెళ్ళి చూసుకుంటున్నాను, ఇది కాన్వెక్స్ మిర్రర్ అంటారు. రైట్. సో ఇది పెయింటింగ్, ఇది మిర్రరు, ఇది పెయింటింగ్, ఇది మిర్రరు. సో క్లియర్, కాన్కేవ్, కాన్వెక్స్. ఏ స్పెరికల్ మిర్రర్కైనా ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది. నేను రెండింటి కలిపి డ్రా చేశాను, సరే ఇబ్బంది ఏం లేదు, కట్ చేస్తే ఇక్కడ. రైట్, ఇప్పుడు చెక్ చేసుకోండి. ఈ మిర్రర్కి ఇది మిడ్ పాయింట్, దీన్ని పోల్ అంటారు. ఈ మిర్రర్ ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద, దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. సో ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఇది పోల్ అయితే, పోల్ నుంచి కొంత డిస్టెన్స్లో, సంథింగ్ ఎఫ్ అనే డిస్టెన్స్లో ఒక ఫోకస్ పాయింట్ ఉంది. ఫోకస్ పాయింట్ అంటే అర్థం ఏంటంటే, రిఫ్లెక్ట్ అయిన రేస్ అన్నీ కూడా ఇక్కడ మీట్ అవుతాయి. రైట్. ఇదేంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇదేంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీనింగ్ ఏంటంటే, మనం మ్యాథమెటిక్స్కి వెళ్దాం. మ్యాథమెటిక్స్లో మనకి ఇలా సర్కిల్ ఉన్నప్పుడు, ఒక స్పేర్ అయితే ఇది సెంటర్ అంటాం కదా, కాబట్టి ఇది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్. అలాగనే తీసుకుంటాం. ఇక్కడ కూడా ఇది పోల్ అంటారు. దీన్ని కొంచెం డిస్టెన్స్లో ఫోకస్ పాయింట్ ఉంటుంది. మీకు చెప్పాను కదా, ఫోకస్ పాయింట్ అంటే ఏంటి. ఫోకస్ పాయింట్ అంటే మిర్రర్ మీద లైట్ రేస్ పడ్డప్పుడు అవి రిఫ్లెక్ట్ అవుతాయి కదా, ఆ రిఫ్లెక్ట్ అయిన రేస్ అన్నీ కూడా ఇక్కడ మీట్ అవుతాయి, కాబట్టి అది ఫోకస్. ఫోకస్ నుంచి కొంత డిస్టెన్స్లో మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ చెప్పాను కదా, ఇలా 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 మనం సర్కిల్ కంప్లీట్ చేస్తే
ఇది ఒక స్పెరికల్ బాల్ అనుకుంటే లేదా గ్లాస్ బాల్ అనుకుంటే ఈ బాల్కి ఇది సెంటర్, కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అలా అనుకోండి. మేము ఇంకో విషయం చెప్పాలి. పోల్ నుండి ఫోకస్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే సమ్వాట్ డిస్టెన్స్, అది ఎఫ్ అనుకున్నాం. సేమ్ అదే డిస్టెన్స్లో ఎఫ్ నుండి సికి ఉంటుంది. అంటే పోల్ నుండి ఫోకస్కి డిస్టెన్స్, ఎఫ్ నుండి ఫోకస్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ డిస్టెన్స్ సేమ్. కాబట్టి పోల్ నుంచి సెంటర్కి ఏమంటాం మనం మ్యాథమెటికల్గా రేడియస్ అంటాం, గుర్తుంది కదా. కానీ కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫిజిక్స్లోకి వచ్చాక దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనాలి, దీన్ని సెంటర్ అని చెప్పి వదిలేయకూడదు, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అనాలి. రైట్, ఇప్పుడు ఏం చెప్తావు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్స్ టు ఫోకల్ లెంత్ ప్లస్ ఫోకల్ లెంత్, అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈక్వల్స్ టు 2 ఫోకల్ లెంత్, దెన్ ఫోకస్ ఈక్వల్స్ టు ఫోకల్ లెంత్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ హాఫ్. ఇదన్నమాట పాయింట్స్. సో ఇప్పుడు మీకు బేసిక్ నాలెడ్జ్ అర్థమైంది కదా. ఇప్పుడు నాతో పాటు చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇది తీసుకున్నా, నేను ఇలా ఇక్కడ వేసా పెయింట్, నేను కేవ్కి వెళ్ళి పెయింట్ వేసానా వెక్స్కి వెళ్ళి పెయింట్ వేసానా? చెప్పు, ఆన్సర్ చెప్పు. రైట్, కరెక్టే, ఇది వెక్స్కి వెళ్ళి పెయింట్ వేసా. రైట్, నేను ఎటు చూసుకుంటున్నా, ఫేస్ ఎటు చూసుకుంటున్నాం మనం, ఫేస్ చూసుకునేది ఎటు చెప్పు. కాబట్టి ఇది కేవ్కి వెళ్ళి ఫేస్ చూసుకుంటున్నాం, కాబట్టి ఇది కాన్కేవ్ మిర్రర్ అంటారు. నెక్స్ట్, ఇప్పుడు దీనికి ఈ లైన్ తీసుకున్నా, ఇప్పుడు చెప్పు దీన్ని ఏమంటారు, చెప్పు నాతో పాటు చెప్పు. ఎస్, దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఇప్పుడు ఈ పాయింట్ని ఏమంటారు చెప్పాలి. రైట్, కరెక్ట్, పోల్. ఈ పోల్కి కొంత డిస్టెన్స్లో ఒక పాయింట్ తీసుకుంటాం కదా, అది దాన్ని ఏమంటారు? ఎస్, ఇది ఫోకస్ పాయింట్. ఈ ఫోకస్ పోల్ నుంచి ఫోకస్ డిస్టెన్స్ ఫోకల్ లెంత్ అయితే సేమ్ అదే డిస్టెన్స్లో ఫోకస్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకోవాలి, సేమ్ డిస్టెన్స్. అప్పుడు పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ డిస్టెన్స్ ఏమంటాం మనం? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఒక రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమని చెప్తాం? ఎఫ్ ప్లస్ ఎఫ్, ఆర్ ఈక్వల్ టు 2F. సో ఈ నాలెడ్జ్ ఇక మళ్ళీ చెప్తే మీకు బోర్ కొట్టింది, కానీ ఒకసారి మనం లైట్ రూల్స్కి వెళ్దాం. ఫస్ట్ రూల్ ఏంటంటే, నువ్వు కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నావు, ఓకే తీసుకో. ఇక్కడ నుంచి ఒక పోల్ తీసుకున్నావు, ఓకే పోల్ కూడా తీసుకో. ఇక్కడ నుంచి కొంత డిస్టెన్స్, ఇక ఎంతో సంథింగ్ చూద్దాం అనండి. ఇక నేను తీసుకుంటాను డిస్టెన్స్, ఈ డిస్టెన్స్లో ఇదో పాయింట్ పెట్టా, సేమ్ డిస్టెన్స్లో పాయింట్ పెట్టా. ఇది పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏంటంటే, లైట్ రే ఎగ్జాక్ట్గా ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇది ఆబ్జెక్ట్. మనకు తెలుసు కదా, ఆబ్జెక్ట్ మీద లైట్ పడ్డప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి మిర్రర్ వైపు వెళ్తుంది. మళ్ళీ ఒకసారి, ఇక్కడున్న లైట్, అది లైట్ రిసోర్స్ నుంచి వస్తుంది. సన్ కావచ్చు, స్టార్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ బల్బ్ కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాం మనం? ఈ వీడియో తీస్తున్నప్పుడు రూమ్లో ఉన్నాం. రూమ్లో ఏం వెలుగుతుంది? లైట్ వెలుగుతుంది. ఆ లైట్ రేసు ఈ మార్కర్ మీద పడ్డాయి. ఈ మార్కర్ మీద పడ్డ రేస్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యి, ఇది మిర్రర్ అనుకోండి ఎగ్జాంపుల్గా, ఈ మిర్రర్ వైపు వెళ్తుంది. అయితే అలా వెళ్ళే కొన్ని మిలియన్స్ ఆఫ్ రేస్లో ఇలా ఒకవేళ కొన్ని రేసు ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్కి ఎగ్జాక్ట్ ప్యారల్గా వెళ్ళాయి అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్, ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా వెళ్తుంది ఒక రే, మిర్రర్ని హిట్ చేసింది, అంటే మిర్రర్ని తగిలింది. మిర్రర్ని తగిలిన తర్వాతకి ఇది మిర్రర్ అవతల ఇటు వచ్చేది కదా, అంటే మిర్రర్లోంచి దూసుకొని బయటికి రాదు కదా. అప్పుడు ఏమైంది? ఇది రిఫ్లెక్ట్ అవుద్ది. రిఫ్లెక్ట్ అయినప్పుడు వెంటనే ఇట్ బౌన్స్ బ్యాక్ అండ్ పాసింగ్ త్రూ ది ఫోకస్ పాయింట్. It bounce back and passing through the focus point. So it's a direction of the light ray. The light ray is travels parallel to the principal axis and hit the mirror, get reflected and passing through the focus. This is the rule 1.
ఇప్పుడు మనం ఈ రూల్ 1 అర్థమైంది కదా, రైట్, క్లియర్. రూల్ 2కి వెళ్దాం. ఈ ప్యారలల్ వచ్చే సీన్ ఎక్కడి నుంచి ఉండాలంటే మిర్రర్కి ఆబ్జెక్ట్ కొంచెం డిస్టెన్స్లో ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది. అంటే మిగతా టైం కూడా పాసిబుల్ అవుతుంది అనుకోండి. మెనీ టైమ్స్ మనకి కొంచెం దూరంగా ఉంటే ప్యారల్గా వస్తుంది అనమాట. దగ్గరున్నది తీసుకుంటే పెద్ద ప్రాబ్లం కాదు, కాబట్టి దగ్గర ఉన్నప్పుడు ఇంకొక రే వస్తుంది. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ రూల్ 2కి వెళ్దాం. ఒకసారి రూల్ 2కి వెళ్దాం. ఇక చూడండి, చెక్ దిస్ ఇస్ అ కాన్కేవ్ మిర్రర్. It's a concave mirror, and I'm going to draw now. It is its principal axis, right? What I said in the previous, take the distance of the equal points from here. It is a point focus and the same distance of the center of curvature C, and it's a pole P, right? ఇప్పుడు చూడండి, ఈసారి ఆబ్జెక్ట్ దూరంగా లేదు. ఓకే, ఇట్స్ నాట్ ఫార్ అవే టు ద మిర్రర్, ఇట్స్ నియర్ బై ద మిర్రర్. ఒకవేళ మిర్రర్కి దగ్గరగా ఉంటే ఛాన్స్ ఏంటి? ఈ ఆబ్జెక్ట్ అంటే ఆ లైట్ నుంచి రేసు ఈ ఆబ్జెక్ట్ మీద పడి ఆబ్జెక్ట్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మిర్రర్ వైపు వస్తుంది. వచ్చే వాటిలో ఫస్ట్ కేసు ప్యారలల్ ఫోకస్ ఒకటి వచ్చింది, అయిపోయింది. ఇంకొక రే కూడా ఛాన్స్ ఉంది. ఎట్లా? ఫోకస్లోంచి వచ్చి మిర్రర్ని హిట్ చేసి మళ్ళీ గెట్ బౌన్స్ బ్యాక్ అండ్ ట్రావెల్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. అది సెకండ్ రూల్. అంటే మన సెకండ్ రూల్ ఏంటంటే ఈసారి అంటే ఇంతకుముందు చెప్పిన కేసుకి ఆపోజిట్ చెప్పాలి. ఇంతకుముందు కేసు ఏంటి? లైట్ ప్యారల్గా వచ్చి ఫోకస్లోంచి వెళ్ళింది. ఇప్పుడు ఆపోజిట్ ఏంటి? ఫోకస్లోంచి వచ్చి ప్యారల్గా వెళ్తుంది. అది సెకండ్. చూడండి ఒకసారి, ఒక లైట్ రే వస్తుంది, రైట్, ఇగో లైట్ రే ఇలా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లైట్ రే ఫోకస్లోంచి వస్తుంది, ఇది మిర్రర్ని హిట్ చేసింది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి కదా. అలా బౌన్స్ బ్యాక్ అయినప్పుడు అది ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ప్యారలల్ టు ప్రిన్సిపల్, ఇట్ ట్రావెల్స్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ ఈజ్ ద యారో ఇండికేషన్. సి, ఇట్స్ అ సెకండ్ రూల్. గో టు థర్డ్ రూల్, రైట్. ఒకసారి థర్డ్ రూల్కి వెళ్దాం. రూల్ 3. Rule 3, yes, now check it once. Rule 3, it's very easy. Rule 3 is it's a concave mirror, and now see that's a principal axis. One check it, that's a principal axis. Now see, just it is whatever we took the previous two rules, the same distance we are giving to the from pole to the focus and the focus to the center of the curvature C, F, P, pole, right? Clear? ఇప్పుడు థర్డ్ రూల్ ఏంటంటే ద లైన్ ఈజ్ ట్రావెల్ త్రూ ద సెంటర్, ఎస్, త్రూ ద సెంటర్ అండ్ బౌన్స్ బ్యాక్ వితౌట్ ఎనీ డీవియేషన్. ఇట్స్ గో బ్యాక్ ఇన్ ద సేమ్ పాత్. సి, చెక్ ఇట్ వన్స్. ద లైట్ రే ఈజ్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. అంటే ఇప్పుడు లైట్ రే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచి వస్తుంది, రైట్, వచ్చింది, బాగానే ఉంది. ఇక్కడ మిర్రర్ టచ్ అయింది, ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వాలి కదా. అంటే సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ నుంచి వచ్చే లైను ఈ మిర్రర్కి పర్పెండిక్యులర్గా మీట్ అవుద్ది. మీకు తెలుసు కదా, మనందరం క్రికెట్ చూస్తాం. విరాట్ కోహ్లీ బాల్ని బ్యాట్తో ఇలా స్ట్రైట్ కొడితే ఏమైంది? బాల్ కూడా స్ట్రైట్గా వెళ్తుంది. కొంచెం యాంగిల్ మార్క్స్ తీసుకుంటే ఏమైంది? బాల్ అయితే ఏ యాంగిల్లో వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ 60 యాంగిల్ వచ్చింది అనుకో బాల్, ఆ బ్యాట్ని తగలగానే బాల్ మళ్ళీ 60 యాంగిల్లోనే కట్ అవుద్ది. ఒకవేళ వచ్చే బాల్ రైట్ యాంగిల్లో వచ్చింది అనుకోండి, ఈయన బ్యాట్ కూడా రైట్ యాంగిల్లోనే తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు బాల్ కూడా మళ్ళీ రైట్ యాంగిల్లోనే వెళ్ళింది. సో సేమ్ లాజిక్ అప్లై హియర్. అట్లనే ఇక్కడ ఈ స్పెరికల్ మిర్రర్ని సెంటర్ నుంచి వచ్చే లైట్ రే రైట్ యాంగిల్లో మీట్ అవుద్ది కాబట్టి అదే పాత్లో మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. సేమ్ పాత్ ఇలా వచ్చిందన్నప్పుడు మళ్ళీ అలా వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇంకొక ఫోర్త్ రూల్ ఉంది, అది పెద్ద అవసరం లేదు, ఊరికే ఏం లేదు అక్కడ. ఆ ఫోర్త్ రూల్ ఏంటంటే అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఏం లేదు. ఇక్కడ నుంచి వచ్చే రే అనేది ఖచ్చితంగా
ఎగ్జాక్ట్ ప్రిన్సిపల్ యాక్స్ మీదనే వస్తుంది. మళ్ళీ అంటే ఇప్పుడు బాల్ స్ట్రైట్గా వస్తుంది, మళ్ళీ రైట్ యాంగిల్లో తగిలింది మిర్రర్ని, ఇట్ గెట్ బ్యాక్ ఇన్ ద సేమ్ పాత్. అది ఫోర్త్ రూల్. ఫోర్త్ రూల్ మనం మ్యాక్సిమం వాడం, ఓన్లీ ఫస్ట్ 3 రూల్స్ వాడతాం. రైట్.